హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన షిఫ్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా చూద్దాం. సో క్వశ్చన్స్ ఎవరైతే కమెంట్ చేస్తున్నారో మీకు ఆ చిన్న వర్డ్ ఉన్న గుర్తున్నా పర్వాలేదు. సో ఏది గుర్తుంటే ఆ వర్డ్ని అక్కడ కమెంట్ చేయండి. మాకు ఇక్కడ చెప్పడానికి ఆ వర్డ్తో కాన్సెప్ట్ని బిల్డ్ చేసి మేము చెప్తాం. మిగిలిన స్టూడెంట్స్కి అది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ వాజ్ టేకెన్ ఫ్రమ్ అని చెప్పేసి అడిగారంట. మనకి భారత రాజ్యాంగం ఉంది కదా, సో దాని నుంచి క్వశ్చన్ అనమాట. షిఫ్ట్ 2లో మీరు చూడొచ్చు. షిఫ్ట్ 2లో పాలిటీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఆ సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో నేను క్లారిటీగా చెప్పాను. యుఎస్ఏ ఉంది చూసారా, అమెరికా. సో యుఎస్ఏ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు తీసుకున్నామని, దానితో పాటుగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా ఆయనే మనకి అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఇలాంటివన్నీ కూడా అక్కడి నుంచే తీసుకున్నామని మనం డిస్కస్ చేసుకున్నాం. అదే క్వశ్చన్ ఇది ఆన్సర్ అవుతుంది. యుఎస్ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ క్వశ్చన్ మనకి ఎక్కువగా సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని స్ట్రెస్ చేస్తున్నారు. అది చూసుకుంటా ఉండండి. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్, కెనడా, జర్మనీ, ఈ కంట్రీస్కి సంబంధించినవి ఎక్కువ చూసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఫెడరల్ అనే దాన్ని కానీ, ఫెడరల్ సిస్టమ్ని కానీ, జ్యుడిషియరీ సిస్టమ్ని కానీ, పరిపాలనా సంబంధమైన విషయాలు, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని కానీ తీసుకున్నాం. సో మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ అని ఉంటుంది. దీన్ని మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని కూడా మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి వర్డ్స్ కావచ్చు. అండ్ జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయడం, ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం యూఎస్ఏ దగ్గర నుంచే తీసుకున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా ఉంటే అవి ఒకసారి ఓవరాల్గా ప్రాక్టీస్ చేయండి. అవి సరిపోతాయి మ్యాక్సిమం, ఎందుకంటే మీ క్వశ్చన్స్ అన్ని షఫిల్ అవుతున్నాయి. ఫండమెంటల్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోర్సెస్. ఇవి కాకపోతే నెక్స్ట్ మేబీ సిటిజన్షిప్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. సిటిజన్షిప్ అనేది ఇండియాకి సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంది. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 35A ఇది వరకు సిటిజన్షిప్ కి సంబంధించిన విషయాలు ఉండేవి. సో దాన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. సిటిజన్షిప్ అనేది ఏ పార్ట్ లో ఉంటుంది అంటే పార్ట్ 2లో ఉంటుంది. 5 to 11 ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో ఈ ఆర్టికల్స్ లో మనకి సిటిజన్షిప్ అనేది మెన్షన్ చేయబడింది. ఇలాంటి క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా లోకల్ గవర్నమెంట్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్, ఇలాంటివి, నేషనల్ కమిషన్ కి సంబంధించి, ఎస్సీ ఎస్టీ కమిషన్, విమెన్ కమిషన్ కి సంబంధించి. సో ఇలా మాక్సిమం క్వశ్చన్స్ ఈ సోర్సెస్ మధ్యలోనే అడుగుతున్నారు. సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని వీలైతే ఒక్కసారి మీ షిఫ్ట్స్ ఇంకా మీ ఎగ్జామ్ అనేది 2 days ఉంటే మాత్రం రివైజ్ చేయండి. పాలిటీ క్వశ్చన్స్ని పెట్టచ్చు. అయితే పాలిటీ క్వశ్చన్స్లో కొంతమంది స్టూడెంట్స్ కింద కమెంట్ చేస్తారనమాట, డిఫరెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారని. అంటే 4 ఆప్షన్స్ మనకి ఇచ్చేస్తున్నారంట ఇలా ఇచ్చి. సో దీంట్లో ఏది ఫండమెంటల్ రైట్కి, ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించింది కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఉందనుకోండి, ఎడ్యుకేషన్ అనేది మీకు ఫండమెంటల్ రైట్లోనే ఉంటుంది, ఫండమెంటల్ డ్యూటీలో కూడా ఉంటుంది. 6 to 14 years పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందులో ప్రాథమిక విధుల్లో కూడా ఉంటుంది, 11 ప్రాథమిక విధుల్లో. అలాగే ప్రాథమిక హక్కుల్లో కూడా మీకు ఈ ఆర్టికల్ 21లో లేదా 21A మనకి రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇది మనకి ఆ రెండిట్లోకి వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ని తీసేయచ్చు. నెక్స్ట్ ఇలా ఈ రెండిటికి కోయిన్సిడెన్స్గా ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి ఇంకొక ఆప్షన్లో అటు ఫండమెంటల్ రైట్స్, ఇటు ఫండమెంటల్ డ్యూటీస్కి కానిదిస్తున్నారంట. అలాగే ఇంకొక స్టూడెంట్ చెప్పడం ఏంటంటే 4 sentences ఇచ్చేసి ఇది ప్రాక్టికల్గా దేనికి కరెక్ట్గా సరిపోతుంది, దేనికి సరిపోదు, ఇవి అంటే పాలిటీలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని గనక జనరల్గా మీరు చదువుకుంటే పాలిటీ నుంచి 2 questions ఇస్తే ఒక క్వశ్చన్ని మీరు ఆప్ట్ చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ని వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్నా మీరు మిగతా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఆప్షన్స్ని జాగ్రత్తగా 1-2 సార్లు చదివి మీకున్న కాన్సెప్ట్ని బట్టి ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్పోర్ట్స్కి సంబంధించింది. అది కూడా 2022 కరెంట్ అఫైర్. హూ ఓన్ ద వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇన్ 2022? ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ అండి. 2022లో మనకి ఈ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్, ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది సెర్బియాలోని బెల్గ్రేడ్ అనే ప్రదేశంలో జరిగింది. ఇది సెర్బియాలో ఉంది. అయితే దాంట్లో ఇండియాకి 2 medals వచ్చాయి. 2 వచ్చాయి. 2 కూడా కాంస్యమే, బ్రోంజ్ మెడల్స్ వచ్చాయి అన్నమాట. ఈ బ్రాంజ్ మెడల్స్లో విమెన్ కేటగిరీలో 53 kgsకి గాను వినేష్ ఫోగోటా గారికి, అండ్ మెన్స్ కేటగిరీలో 65 kgsకి బజరంగ్ పునియా గారికి ఈ బ్రాంజ్ మెడల్స్ అనేవి వచ్చాయి. బట్ ఇక్కడ ఛాంపియన్షిప్ ఎవరికి వచ్చింది అన్నట్టు క్వశ్చన్ ఫ్రేమ్ అయిందంట. సో దాంట్లో మనకి చాలా మందికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఈవెన్ యూఎస్ఏకి కానీ, దాని తర్వాత మిగతా కంట్రీస్కి కానీ వచ్చాయి. టాప్లో యూఎస్ఏ ఉందన్నమాట ఛాంపియన్షిప్లో.
అయితే ఎలా అడిగారు, కంట్రీస్ మీద అడిగారా, ప్లేయర్స్ని అడిగారా, ఏదైనా 65 కేజెస్ కేటగిరీ లేకపోతే 62 కేజెస్ కేటగిరీ ఇలా అడిగారా అనేది ఐడియా లేదండి. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు ఎవ్రీ కంట్రీ నుంచి, యూఎస్ఏ నుంచి కావచ్చు, ఈవెన్ మిగతా కంట్రీస్ నుంచి కావచ్చు. మరి ఎలా అడిగారనేది తెలీదు, బట్ క్వశ్చన్ మాత్రం దీని మీద ఫ్రేమ్ అయిందంట. సో నెక్స్ట్ వన్, పోయెట్ హరిసేన రిలేటెడ్ క్వశ్చన్ అంట. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ 4 ఆప్షన్స్లో డిఫరెంట్ బుక్స్ ఇచ్చారంట. సో దాంట్లో ఒకటి హరిసేనుడికి సంబంధించింది. ఈ హరిసేన అనే పర్సన్ మనకి గుప్తా డైనాసిటీకి సంబంధించి వస్తారనమాట, గుప్త వంశానికి సంబంధించి. గుప్త వంశంలో మనకి ఎవరైతే ఈ సముద్రగుప్తుడు అని చెప్పేసి ఉన్నారో, సో ఈ సముద్రగుప్తుని టైంలో మీకు హరిసేన అనే పర్సన్ కనిపిస్తారు. సముద్రగుప్తుని యొక్క విజయాలు ఉంటాయి చూసారా, ఆ విజయాలని ఈయన ప్రశస్తి శాసనం లేదా ప్రాశస్తి ఇన్స్క్రిప్షన్ అంట, దానిని అలహాబాద్లో వేయించారు. అందుకే ప్రాశస్తి ఇన్స్క్రిప్షన్ అన్న అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అన్న ఒకటే. సో దాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే మనకి హరిసేనగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను రాస్తున్నాను, ప్రాశస్తి ఇన్స్క్రిప్షన్ గా గుర్తుపెట్టుకోండి అనమాట. ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హరిసేనుడు మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్కి బృహత్ కోశ, యశోధర కథ, కర్పూరకార, అపభ్రంశ ధర్మ పరీక్ష అనే బుక్స్ని రాసింది. అపభ్రంశ ధర్మ పరీక్ష అండ్ కర్పూరకార, యశోధర కథ, బృహత్ కోశ లాంటి బుక్స్ని ఆయన రాయడం జరిగిందనమాట. ఆప్షన్లో ఏమి ఇచ్చారో తెలీదు, కాబట్టి ఇలాంటి ఏదైనా ఉంటే అది ఆన్సర్గా పెట్టచ్చు. ఇది సముద్రగుప్తుని ఇండియాలో ఏమని కూడా పిలుస్తారంటే ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి సముద్రగుప్తుని పోల్చడం జరుగుతుంది, పిలవడం జరుగుతుంది. సముద్రగుప్తుని కాలంలోనంట కాయిన్స్ ఈ తెరచాప బోట్ షేప్తో, వీణ షేప్తో ప్రింట్ అయ్యేవి. సముద్రగుప్తుని తర్వాత నెక్స్ట్ మనకి చంద్రగుప్త 2 అని చెప్పేసి ఉన్నారు. చంద్రగుప్త 2 ఆస్థానంలో మనకి డిఫరెంట్ కవులు, పోయెట్స్ ఉన్నారంట. వాళ్ళల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా కాళిదాసుని చెప్పడం జరుగుతుంది. కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అని కూడా అంటారు. ఈయన చాలా బుక్స్ రాశారు. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా రఘువంశం అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. రఘువంశం ఈజ్ ఆల్సో రిటర్న్ బై కాళిదాస్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి కుమార సంభవం అనే దాన్ని రాశారు. మేఘదూతం, ఇది చాలా చాలా పాపులర్, కాళిదాసు రాసిన దాంట్లో మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం ఇవన్నీ రాసింది కూడా కాళిదాసునే. సో అలాగా మనం కొన్ని బుక్స్ని కనుక గుప్తాస్ టైంలో గుర్తుపెట్టుకుంటే, ఇది రేర్గా అడుగుతున్నారండి. అంటే మనం ఇప్పుడు హరిసేనుడి గురించి, కాళిదాస్ గురించి చెప్పుకుంటున్నాం కదా, నెక్స్ట్ మేబీ ఎగ్జామినర్ ఒకేసారి జంప్ చేసి అమీర్ ఖుస్రో గురించి అడగచ్చు. సో అమీర్ ఖుస్రో ఉన్నారు చూసారా, ఈయన వచ్చేటప్పటికి ఇండియాలో సితారా అనేది ఉంది చూసారా, ఆ సితారాని ఇంట్రడ్యూస్ చేసింది కూడా అమీర్ ఖుస్రోగా చెప్తా ఉంటారు. ఈయన కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారంట. సితారాని వాయించడంలో హైయెస్ట్ పర్సన్గా, లెజెండరీగా పండిట్ రవిశంకర్ని చెప్తాం. అలాంటివి ఇంట్రడ్యూస్ చేసినట్టుగా కొన్ని బుక్స్ అమీర్ ఖుస్రో గురించి చెప్తున్నాయంట. ఈయనని ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. చాలా మంది ఢిల్లీ రాజుల ఆస్థానంలో ఈయన వర్క్ చేశారు. సో ఈ క్వశ్చన్ మేబీ అడిగే ఛాన్సెస్ ఉండే, లేదా మళ్ళీ ఫస్ట్ టైప్కి వచ్చేసి ఈ ఎవరైతే మనకి చాణక్యుడు లేదా ఇండియన్ మెకవల్లి అని చెప్పేసి అంటామో, కౌటిల్యుడు అని పిలుస్తామో, ఆయన గురించి అడగచ్చు. సో కౌటిల్యుడు అనే పర్సన్ అర్థశాస్త్ర అనే బుక్ ని రాశారనమాట. ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్లో క్వశ్చన్ ఏమని అడిగారు అంటే, కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు, నెక్స్ట్ ఈ బుక్ లో సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది అని చెప్పి ఒక ఆప్షన్స్ తో క్వశ్చన్ అడిగారంట. అది ఒకటి. అలాగే ఇదే మౌర్యన్స్ కాలంలో మనకి మెగస్తనీస్ అనే పర్సన్ కనిపిస్తారు. మెగస్తనీస్ రోడ్ ఇండికా అనే బుక్ ని మెగస్తనీస్ రాశారు. అది మాక్సిమం 99% తెలుసు. అయితే ఎస్ఎస్సి సిజిఎల్ మనకి షిఫ్ట్స్ లో లాస్ట్ డేస్ లో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. మెగస్తనీస్ రాసిన ఇండికా బుక్ ఏదైతే ఉందో అందులో మెగస్తనీస్ ఇండియాలో ఎంత టైప్ ఆఫ్ క్లాస్ సిస్టమ్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాస్ సిస్టమ్స్ ఉంటాయని మెన్షన్ చేశారు అని అడిగారంట. ఇది వరకైతే క్వశ్చన్స్ ఎలా అడిగేవాళ్ళంటే ఇండికా ఈజ్ రిటర్న్ బై అని చెప్పేసి అడిగేవాళ్ళు, అది మెగస్తనీస్ అక్కడితో అయిపోయేది. సో ఇప్పుడు అలా కాకుండా అర్థశాస్త్రంలో ఏ పార్ట్, లేకపోతే అర్థశాస్త్రంలో ఏవి మౌర్యన్ హిస్టరీ గురించి కూడా మెన్షన్ చేస్తున్నాయి ఇలాంటివి కానీ, లేదా మెగస్తనీస్ రాసిన ఇండికా భారతదేశంలో ఎన్ని క్లాసెస్ ఆఫ్ సిస్టమ్ ఉందని చెప్తున్నారు. 7 క్లాసెస్ ఆఫ్ సిస్టమ్. అంటే మనం జనరల్ గా 4 క్యాస్ట్, 4 వర్ణాలు అనుకుంటాం కదా కులాలని. సో ఈయన మెగస్తనీస్ ఇండికాలో 7 క్లాస్ సిస్టమ్ ని రాశారనమాట, ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నట్టుగా. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. లేకపోతే ఏ బుక్స్ అశోకుని చండ అశోకగా చూపించాయి, బుద్ధిస్ట్ బుక్స్ అనమాట. సో దాంట్లో మనకి దీపవంశం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అలాగే మహావంశ అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ బుద్ధిజానికి సంబంధించిన బుక్స్ అనమాట. సో అశోకుడు ఆయన యొక్క కొడుకు అయిన మహేంద్ర, కూతురైన సంఘమిత్రని శ్రీలంకకి పంపి బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేశారు.
చేశారు. దాని తర్వాత అశోకునికి సంబంధించి కూడా చాలా బుక్స్ వచ్చాయి. అవి ఒకటి ఫేవర్ గా, ఇంకొకటి ఆయన రియాలిటీకి దగ్గరగా రాసినట్టుగా కూడా చెప్తా ఉంటారు. సో దాంట్లో దీపవంశ, మహావంశ లాంటివి కూడా మనకి మెన్షన్ చేస్తున్నాయి. సో ఇలా క్వశ్చన్స్ ని ఈ ఫ్రేమ్ లో హిస్టరీ నుంచి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వన్, హూ ఇస్ ద సంగీత రాణి ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్? ఈ రోజు మనం షిఫ్ట్ 1 లో క్వశ్చన్స్ చెప్పుకున్నప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో దాంట్లో ఇండియాలో ఎస్పెషల్కి నలుగురికి భారతరత్న అవార్డు వచ్చాయి. ఆ నలుగురు కూడా మ్యూజికల్ విభాగానికి సంబంధించిన వాళ్ళు. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చెప్పొచ్చు అని కూడా చెప్పాను. ఇన్ఫాక్ట్ ఆవిడకి ఎప్పుడు భారతరత్న వచ్చింది అనేది కూడా నేను అక్కడ ఇయర్ ని కూడా మెన్షన్ చేశాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈమెని క్వీన్ ఆఫ్ సంగీత రాణి, క్వీన్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటారు అని కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం. లెజెండరీ పర్సన్ ఇండియాలో కర్ణాటిక్ మ్యూజిక్ విభాగానికి ఈమె. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు, పండిట్ భీమ్సేన్ జోషి అని చెప్పేసి. పండిట్ భీమ్సేన్ జోషి గారు వచ్చేటప్పటికి ఏది మన హిందుస్థానీ మ్యూజిక్ ఉంది చూసారా, దాంట్లో ఈయన లెజెండరీ పర్సన్. వీళ్ళిద్దరికీ భారత రత్నాలు వచ్చాయి. ఈమెకేమో కర్ణాటిక్ మ్యూజిక్, ఈయనకేమో హిందుస్థానీకి సంబంధించి అనమాట. సో ఆన్సర్ అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అవుతారు. సో ఆమెకి పలు అవార్డ్స్ వచ్చాయి. అండ్ దాంట్లో భారత రత్న ద హైయెస్ట్ అండ్ అల్టిమేటమ్ గా చెప్పుకోవచ్చు అనమాట ఇండియాలో. అలాగే ఇంకా చాలా మంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండలీన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మ్యాండలీన్ అనేది కూడా ఒక సంగీత వాయిద్యం. దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా యు శ్రీనివాస్ అనే పర్సన్ ని చెప్పొచ్చు అనమాట. యు శ్రీనివాస్ గారు ఈ మ్యాండలిన్ దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రుద్రవీణ. రుద్రవీణ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద పాపులర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అసద్ అలీ ఖాన్ అని చెప్పేసి ఉన్నారు. ఈ అసద్ అలీ ఖాన్ గారు దీంట్లో ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఇలాగా ఒక్కొక్క దానికి రుద్రవీణ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాండలిన్ కానీ, ఇంకొకటి ఈ ఏమంటారు షెహనాయి మ్యూజిక్, మార్నింగ్ చెప్పుకున్నాం, సితారా, సారోద్, సంతూర్. సో ఇలాంటివి ఏవైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయో కొంతమంది పర్సన్స్ ని గుర్తుపెట్టుకుని అట్లీస్ట్ ఏమవుతుంది అంటే ఆ క్వశ్చన్స్ రాకపోయినా ఈ పర్సన్స్ పేర్స్ ని, ఈ పర్సన్స్ నేమ్స్ ని ఏవైతే ఉన్నాయో ఈ పేర్లని జనరల్ గా మనకి ఆప్షన్స్ లో వాడాలన్నమాట. అలా ఆప్షన్స్ లో వాడినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుబ్బలక్ష్మి గారు, భీమ్సేన్ జోషి గారు, శ్రీనివాస్ గారు ఇలా ఇచ్చేసి సో ఇందులో ఎవరు హిందుస్థానీ మ్యూజిక్ కి కాని వాళ్ళు, ఎవరు షహనాయికి కాని వాళ్ళు ఇలాంటివి ఇచ్చారనుకోండి, ఎలిమినేట్ చేయడానికైనా అవి మీకు యూజ్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వన్, రన్ ఉత్సవ్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ గుజరాత్. సో గుజరాత్ లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ రన్ ఉత్సవ్ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇది మీరు ఈజీగా పెట్టచ్చు. ఎందుకు? గుజరాత్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ అ ప్లేస్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ రన్ ఆఫ్ కచ్. కచ్ అంటే వేస్ట్ ల్యాండ్ అని చెప్పేసి అర్థం. ఈ రన్ ఆఫ్ కచ్ అనేది మనకి గుజరాత్ లో వన్ ఆఫ్ ద పాపులర్ ప్లేస్. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్లేస్ ని బయోస్పియర్ గా కూడా చేశారనమాట, రన్ ఆఫ్ కచ్ ని. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు జనరల్ గా అది గుజరాత్ అని పెడతారు. సో ఇది కాకుండా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం గుజరాత్ లో జరుగుతుంది. దాంతో పాటు ఉత్తరాయణ వెరీ ఫేమస్ ఫెస్టివల్ ఇన్ గుజరాత్. వాటితో పాటుగా కొన్ని మేళాస్ అనమాట. శ్యామ్లాజీ మేళా అని, మోదేరా డాన్స్ ఫెస్టివల్, ఇది ఎస్ఎస్సి సిజిఎల్ లో అడిగారు. మోదేరా డాన్స్ ఫెస్టివల్ ఇయర్, సో అది గుజరాత్ లో జరుగుతుంది. కాంకారియా కార్నివల్ అనేది కూడా గుజరాత్ లో జరుగుతుంది. గుజరాత్ యొక్క కల్చరల్ థింగ్స్ ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారనమాట. కాంకరియా కార్నివల్ గానీ, మోదేరా డాన్స్ ఫెస్టివల్, శ్యామ్లాజీ మేళా, ఉత్తరాయణ్ అండ్ రన్ ఉత్సవ్ ఇవన్నీ గుజరాత్ లో ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అనమాట. దాండియా ఈజ్ అ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ గుజరాత్ గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దాన్ని పక్కన పెడితే గుజరాత్ లో మనకి ఇంపార్టెంట్ గా సోమనాథేశ్వర టెంపుల్ అనేది లొకేట్ అయి ఉంది. దీన్ని గజని అటాక్ చేయడం కూడా జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ దీన్ని సోలంకి కింగ్స్ ఉన్నారు, భీమా అని చెప్పేసి. సో సోలంకి రాజులు దీన్ని కట్టించడం జరిగింది. అలాగే గుజరాత్ లో ఒక గిఫ్ట్ సిటీ కూడా ఉంది. సో మనకి అహ్మదాబాద్ ఏదైతే ఉందో సో దీన్ని గిఫ్ట్ సిటీగా కూడా పిలవడం జరుగుతుంది. ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాట్యూ, అతి ఎత్తైన స్టాట్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్, దాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీగా కూడా పిలవడం జరుగుతుంది. అది గుజరాత్ లోని కేవదియా అనే ప్రాంతంలో లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే సర్దార్ సరోవర్ అనే డ్యామ్ ని నర్మదా నది మీద గుజరాత్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా గిర్ ఫారెస్ట్ అనేది గుజరాత్ లో చాలా ఫేమస్ గా చెప్తాం. గిర్ ఫారెస్ట్, ఏషియన్ లైన్స్ అనేవి కూడా గుజరాత్ లో చాలా ఫేమస్, గిర్ లైన్స్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గుజరాత్ లో బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అనేది కూడా లొకేట్ అయి ఉంది. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ గానీ, గిర్ నేషనల్ పార్క్ గానీ, లేదా మెరైన్ నేషనల్ పార్క్ గానీ ఇవన్నీ అక్కడ చెప్పుకోదగ్గవి. అండ్ ఇండియాలోనే హైయెస్ట్ టైడల్ పోర్ట్, ప్రపంచంలో అయితే మనకి కెనడా దగ్గర ఉందన్నమాట, బే ఆఫ్ ఫండే అని చెప్పేసి. అది ప్రపంచంలోనే హైయెస్ట్ టైడల్ ప్లేస్.
ఇండియాలో అయితే హైయెస్ట్ టైడల్ ప్లేస్ గుజరాత్తోనే ఉంది, దాని పేరు కాండ్లా పోర్ట్ అనమాట. కాండ్లా పోర్ట్ని దీన్ దయాల్ పోర్ట్ కింద నేమ్ని చేంజ్ చేశారు. సో ఆ విధంగా ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా గుజరాత్లో చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు స్టెప్పీస్, డౌన్స్, పంపా, సెల్వా అని గ్రాస్ గురించి ఎలా మాట్లాడుకుంటాం, గ్రాస్ ల్యాండ్స్, అలాగే గుజరాత్లో ఇంపార్టెంట్ గ్రాస్ ల్యాండ్స్ పేరు వచ్చేటప్పటికి బన్నీ గ్రాస్ ల్యాండ్స్గా పిలవడం జరుగుతుంది. అండ్ గుజరాత్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా నర్మదా తర్వాత సబర్మతి అనే రివర్ని చెప్పడం జరుగుతుంది. సో ఇవి గుజరాత్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇండియాలోనే ద లార్జెస్ట్ ఫస్ట్ సివియర్ అర్త్క్వేక్ ని మనం ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసామంటే గుజరాత్లోని భుజ్ ఏరియా ఉందన్నమాట, అక్కడ ఎక్స్పీరియన్స్ చేసాం. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆ అర్త్క్వేక్ లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించి ఒక మెమోరియల్ ప్లేస్ ని కూడా ఈ భుజ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఇండియా ఓన్ హౌ మెనీ గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్ ఫ్రమ్ 1928 to 1980? 1928 నుంచి 1980 మధ్యలో ఇండియా ఎన్ని ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ని గెలుచుకుంది? క్వశ్చన్ చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంది అండ్ ఆన్సర్ కూడా మనకి బ్లైండ్గా అనిపిస్తుంది ఎలా అని. బట్ ఏంటి అంటే రియాలిటీలోకి వస్తే 1928 దగ్గర నుంచి, ఆల్మోస్ట్ చెప్పాలంటే అంతకన్నా ముందరే 1924 దగ్గర నుంచి చూసుకుంటే 2021 వరకు కూడా, టోక్యో ఒలింపిక్స్ జరిగినప్పుడు అంతవరకు కూడా ఇండియాకి టోటల్గా గోల్డ్ మెడల్స్ ఎన్ని వచ్చినాయి అంటే 10 వచ్చినాయి. 10 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. సో దీంట్లో ఒకటి 2008లో అభినవ్ బింద్రా తీసుకొచ్చారు ఒక గోల్డ్ మెడల్ని. అండ్ 2020 టోక్యో ఒలింపిక్స్లో ఒకటి నీరజ్ చోప్రా తీసుకొచ్చారు. ఇంకా మిగిలిన గోల్డ్ మెడల్స్ అన్ని 8 అనమాట. సో ఈ 8 గోల్డ్ మెడల్స్ని 1928 to 1980 మధ్యలో ఇండియా గెలుచుకుంది. ఇందులో ఫస్ట్ గోల్డ్ మెడల్ మనకి 1928లో హాకీ టీంకి వచ్చింది అనమాట. ఫస్ట్ హాకీ గేమ్లో మనం గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. అప్పుడు ఇండియన్ హాకీ మెన్ టీం గెలుచుకుంది ఇది. సో దానికి కెప్టెన్గా ఉన్నది జైపాల్ సింగ్ గారు. జైపాల్ సింగ్ ఈజ్ అ కెప్టెన్ ఆఫ్ ఇండియా మెన్స్ హాకీ టీమ్ ఇన్ 1928 ఒలింపిక్స్గా చెప్పొచ్చు. ఆమ్స్టర్డామ్లో జరిగింది. ఆ టైంలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది 1928 నుంచి 1980 మధ్యలో 8. ఇప్పటిదాకా అయితే 10 గోల్డ్ మెడల్స్ని ఓవరాల్గా ఇండియా గెలుచుకుందనమాట. సో మిగతా సిల్వర్, బ్రాంజ్ అయితే ఎక్కువగా గెలుచుకుంది. మనకి చెప్పాలంటే ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ గోల్డ్ మెడల్స్లో ఇండియా యొక్క పొజిషన్ అనేది ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ రిలేటెడ్ క్వశ్చన్ అంట. అంటే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ 4 ఆప్షన్స్లో హిమాలయన్ మౌంటైన్ శ్రేణులు ఉంటాయి కదా, సో అవి ఇచ్చి ఒకటి హిమాలయన్ మౌంటైన్ రేంజ్ కానిది ఇచ్చారంట, అది ఏంటి అని అడిగారు. సో క్వశ్చన్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్కి సంబంధించిందే, కానీ ఎలా ఇచ్చారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ హిమాలయన్ మౌంటైన్ రేంజ్? క్రింది వాటిలో ఏది హిమాలయన్ పర్వత శ్రేణి కాదు? ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయ పర్వత శ్రేణుల్ని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి గ్రేటర్ హిమాలయాస్, 2 మిడిల్ లేదా లెస్సర్ హిమాలయాస్, అండ్ 3వది ఔటర్ హిమాలయాస్గా చెప్తాం. ఔటర్ హిమాలయాస్ని శివాలిక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లెస్సర్ హిమాలయాస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనకి ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే హిమాచల్ అని పిలవడం జరుగుతుంది. అలాగే గ్రేటర్ హిమాలయాస్ ఉన్నాయి చూసారా, సో వాటిని హిమాద్రి అని పిలుస్తారు అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మేబీ అడిగి ఉండొచ్చు. ఈ హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని ఇచ్చి, నీలగిరి అని ఇచ్చి ఉండొచ్చు, లేదా వింధ్య, సత్పుర, అరావళి అని ఇచ్చి ఇలా క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. లేదా మనకి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఉంది చూసారా, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో హిమాలయన్ పార్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శ్రేణిగా పిర్ పంజల్ రేంజ్ అని చెప్పేసి అంటాం. పిర్ పంజల్ రేంజ్ అనేది హిమాలయన్ పర్వత శ్రేణి జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ హిమాచల్ ప్రదేశ్ వరకు కూడా వ్యాపించి ఉంటుంది ఇలాగా. లేదా ఉత్తరాఖండ్లో ఏవైతే హిమాలయన్ పర్వతాలు ఉంటాయో వాటిని కుమావోన్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తారు, గర్వాల్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తారు, అవి అడుగుండొచ్చు. లేదా పంజాబ్ నుంచి ఈ ఉత్తరాఖండ్ మధ్యలో మనకి ఏమంటారు దౌలాదార్ హిమాలయన్ రేంజ్ అని చెప్పేసి ఉంటాయి, మేబీ అవి అడుగుండొచ్చు. నార్త్ ఈస్ట్ ఇండియాలో హిమాలయాస్ ఉంటాయి చూసారా, సో వాటిని పూర్వాంచల్ అని చెప్పేసి పిలుస్తారు. ఈస్టర్న్ ఇండియాలో మౌంటైన్స్ ని, ఈశాన్య రాష్ట్రంలో హిమాలయాన్ని పూర్వాంచల్ అని చెప్పేసి పిలుస్తారు. నేపాల్లో హిమాలయాలు ఉంటాయి చూసారా, వాటిని మహాభారత్ రేంజ్ అని చెప్పి పిలుస్తారు. సో వీటిల్లో ఏదో ఒక దాంట్లో మనకి ఆ క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యి ఉండొచ్చండి. ఇలాగ క్వశ్చన్ అడిగారంట. సో ఆల్రెడీ మౌంటైన్స్ వీటి మీద అడుగుతున్నారు. లాస్ట్ టైం ఒక షిఫ్ట్ లో నిన్న అనుకుంటా ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అడిగారు, ఇప్పుడు హిమాలయాస్ అడిగారు. నెక్స్ట్ అరావళి అడగచ్చు. అరావళి అడిగితే లైన్
ఆఫ్ పీక్స్ అని అంటారు. అండ్ ఇండియాలో ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అవి. గురు శిఖర అనేది అక్కడ హైయెస్ట్ పీక్ అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి శాడిల్ పీక్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ శాడిల్ పీక్ అనేది అండమాన్ అండ్ నికోబార్ శ్రేణిలోనే అతిపెద్ద పర్వత శ్రేణి అనమాట, పర్వత శిఖరం. ఇలాగా కెమికల్ ఫార్ములా ఆఫ్ సింధూర్ ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఈ లెడ్ ఉంటుంది కదా, లెడ్ ని అంట కంప్లీట్ గా దాన్ని మనకి ఒక ఫైన్ పౌడర్ లా చేసేసి ఆక్సిజన్ దగ్గర సో దాన్ని ఒక కెమికల్ ప్రాసెస్ కి గురి చేస్తే అది రెడ్ కలర్ లో వస్తుందంట. సో దాన్ని వెర్మిలియన్ అని కూడా పిలుస్తారు. Pb3O4 అనేది దాని యొక్క కెమికల్ ఫార్ములాగా ఉంది. మరి ఎలా ఇచ్చారు, వెర్మిలియన్ ఇచ్చారా కెమికల్ ఫార్ములా ఇచ్చారో తెలీదు. సో ఈ క్వశ్చన్ అడిగారంట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ శ్రీలంక. సో శ్రీలంక క్లాసికల్ డాన్స్ అడిగారంట. ఆన్సర్ డైరెక్ట్ గా అయితే కాందియన్ అనేది అవుతుంది. కాందియన్ అనేది శ్రీలంక చరిత్రలోనే చెప్పుకోదగ్గ ఒక ఇది అనమాట. సో వాళ్ళకి సంబంధించి అప్పట్లో రామాయణం, రావణుడు, సో రావణ్కి సంబంధించి ఒక డాన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి వాటిలో కాందియన్ నృత్యం అనేది చాలా ఫేమస్. మేబీ ఇది ఆప్షన్ ఇచ్చుంటే ఇది పెట్టచ్చు, శ్రీలంకకి సంబంధించి హిస్టారికల్ డాన్స్ ఇది. అలా కాకుండా శ్రీలంకలో 3 పార్ట్స్ అనుకుంటే, ఒకటి హిల్ ప్రాంతం కొండ ఏరియా, ఒకటి మిడిల్ ప్రాంతం, ఒకటి ప్లెయిన్స్ ప్రాంతం అనమాట. సౌత్ ఆఫ్ శ్రీలంకలోనేమో సబర్గామువా నాటుం అనేది చేస్తారంట. అండ్ పహాత రథ నాటుం అనేదేమో మిడిల్ పార్ట్ లోనంట. ఈ కొండ ప్రాంతాల్లో శ్రీలంకలో ఉదరత నాటుం అనేది చేస్తారంట. సో ఇవి ఆప్షన్స్ ఎలా ఇచ్చారో మనకి తెలియదు. బట్ శ్రీలంక క్లాసికల్ డాన్స్ అంటే కాందియన్ అని ఆప్షన్ ఇవ్వకుండా ఇంకా డిఫికల్ట్ గా ఇస్తే ఈ ఆన్సర్స్ లో ఏదో ఒకటి పెట్టచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంగ్లీష్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఫ్రెండ్లీ యాంటోనియం అడిగారట. సో అన్ఫేవరబుల్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. సో అక్కడ ఇచ్చిన మీనింగ్ బట్టి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఫ్రిగలేట్ అనే దానికి యాంటోనియం అడిగారంటే స్పెండింగ్, లావిష్నెస్, వేస్ట్ ఇలాంటివన్నీ ఇందులో వస్తాయి. నెక్స్ట్ అకామిడేటివ్ సినోనియం అడిగారంట. హెల్ప్ఫుల్ ఇలాంటివి, థాట్ఫుల్, హెల్ప్ఫుల్, ఫ్రెండ్లీ. సో నెక్స్ట్ వన్ న్యూమోనియా స్పెల్లింగ్ ఎర్రర్ అడిగారంట, దీంట్లో ఏది మిస్టేక్ అని. నెక్స్ట్ బ్లో విత్ ద విండ్ అనే దానికి ఇడియం అడిగారంట. నాట్ రిజాల్వ్డ్, నాట్ ఆన్సర్డ్ ఇలాంటివన్నీ కూడా దీనికి సూట్ అవుతాయండి. సో ఇవి మనకి స్టూడెంట్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఈ రోజు మనకి కమెంట్స్లో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు. ఇవి ఓవరాల్గా మనం షిఫ్ట్ 3లో మనకు వచ్చిన క్వశ్చన్స్, దాని రిలేటెడ్ కాన్సెప్ట్.